నినాదాలు చేస్తూ అమ్మవారినే కులదైవంగా పూజిస్తూ ఉన్నాం. అప్పుడు వైశ్యులందరూ కూడా అమ్మవారికి పలుకుతుంటే ఆ అమ్మ ఎన్నో విషయాలు బోధించింది, రహస్యాలన్నీ తెలిపింది మన ఆర్యవైశ్యులు. అప్పుడు వాసవి మాత అనేకమైనటువంటి రహస్యాలు తెలుపుతూ వాసవి గీతను కూడా మనకి బోధించింది. మనకి ప్రతి ఒక్క యుగంలోనూ గీత ఉంది. ఆ గీతను తర్వాత యుగంలో కృతయుగంలో ఉన్న గీతను మనం త్రేతాయుగంలో నిత్యపారాయణ గ్రంథంగా చదువుకున్నాం. త్రేతాయుగంలో ఉన్న రామవశిష్ఠ గీతను మనం ద్వాపర యుగంలో నిత్యపారాయణ గ్రంథంగా చదువుకున్నాం. ద్వాపర యుగంలో ఉన్న కృష్ణ అర్జునుల సంవాదాన్ని భగవద్గీతను ఈ యుగంలో కలియుగంలో మనము నిత్యపారాయణ గ్రంథంగా చదువుకుంటాం. అలాగే ఈ యుగంలో కూడా మనకి వాసవి గీత, వాసవి మాత బోధించినటువంటి గీత ఎన్నో విషయాలు. అంటే అమ్మవారు మన ఆర్యవైశ్యులు ఎలా ఉండాలి, సత్యమునే పాటించాలి, ధర్మబద్ధంగా ఉండాలి, నీతి న్యాయంగా ఉండాలి, గొడవలకు జగాడాలకు అంతా కూడా దూరంగా ఉండాలి, రాజకీయాలకంతా కూడా దూరంగా ఉండాలి, ఒక్కొక్క సంఘంలో ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి అని మన ఆర్యవైశ్య సంఘాల వారు అంటే మిగతా కులాల వారికంతటికీ కూడా ఆదర్శప్రాయమైనది మన ఆర్యవైశ్య కులంలో ఉన్నటువంటి ఈ సంఘాలు. ఈ సంఘాల ద్వారా మనము ఏమేమి చేస్తున్నాం, రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, ఇలా సత్రాలు నిర్మింపజేసి అన్నదాన సత్రాలు, అలాగే జలదానాలు అంటే చలివేంద్రాలు ఎండాకాలంలో పెడతారు కదా, చలివేంద్రాలు, సామూహిక వివాహ సంస్థలు, దేవాలయాలు, గ్రంథాలయాలు, విద్యాలయాలు, వైద్యాలయాలు, ఇలా ఎన్నింటినో స్థాపిస్తూ ఉన్నారు మన ఆర్యవైశ్యులందరూ కూడా. అందుకనే మనకి శ్రేష్ఠి అనేటువంటి ఇలా శ్రేష్టమైన కార్యాలు చేస్తున్నాం కనుకనే మనకి శ్రేష్ఠి అనే పేరు వచ్చింది. అందుకని ఆ తర్వాత కూడా మనకి మొన్నటి రోజున తెలుసుకున్నాం మనకి ఊరుజులు అనే పేరు వచ్చిందని. అలాగే ఎప్పుడైతే త్రేతాయుగంలో మన వైశ్యులంతా కూడా అమ్మవారి దగ్గరే కైలాసంలో ఉన్నారో అప్పుడు మళ్ళీ వాళ్ళు భూలోకంకి వచ్చేటప్పుడు వాళ్ళందరికీ కూడా అమ్మవారు ఒక గొప్ప బిరుదునిచ్చింది. ఏమిటది అనంటే అమ్మవారికి ఎన్నో అనంత నామాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి. అన్ని నామాల్లో ఉన్నటువంటి వాటిలో ఆర్యోద్భవాయ నమః అని ఆర్య అనే పేరును, పరమేశ్వరునికి ఉండే అనేకమైన పేర్లలో వైశ్యానరాయ నమః అనే పేరులో వైశ్య అనే పేరును, ఆర్య వైశ్య రెండు ఆర్యవైశ్య ఆర్యవైశ్య అంటారు. ఈ రోజున మనం ఆర్యవైశ్య అని తలుచుకుంటే ఒక కులాన్ని మతాన్ని మాత్రమే తలుచుకున్నట్ట, ఒక పార్వతి పరమేశ్వరులను కూడా తలుచుకున్నంత పుణ్యం వస్తుంది ఆర్యవైశ్య. ఇలాంటి కాకుండా మనకి గోమఠులు అనే పేరు కూడా మనకు. అంటే ఎప్పుడైతే మనం కైలాస